టాలీవుడ్ యంగ్ హీరో, నేచురల్ స్టార్ నాని ఈ ఏడాది మార్చిలో దసరా సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. తనని తాను స్టార్గా ప్రూవ్ చేసుకునేందుకు ఎప్పటికెప్పుడు ప్రయత్నాలు చేస్తున్న నాని దసరా సినిమాతో 100 కోట్ల కలని కూడా నిజం చేసుకున్నారు. దసరా ఇచ్చిన హిట్తో తన కెరీర్ని మరింత స్ట్రాంగ్ చేసుకుంటున్నారు నాని. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు నాని. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. సరిపోదా శనివారం అంటూ టీజర్తోనే సర్ప్రైజ్ చేశారు నేచురల్ స్టార్ నాని. దసరా సినిమాతో తను కూడా మాస్ సినిమాలో చేయగలని ప్రూవ్ చేసిన నాని ఆ వెంటనే వివేక్తో రెండోసారి మంచి మాస్ సినిమా చేస్తున్నారు. సరిపోదా శనివారం టీజర్తోనే సినిమా రేంజ్ ఏంటన్నది చూపించారు డైరెక్టర్ వివేక్. వివేక్ ఇదివరకు చేసిన 3 సినిమాలకు భిన్నంగా ఈసారి కమర్షియల్ ఫార్మాట్లో ఈ సినిమా ఉంటుందని పూర్తిగా అర్థమవుతుంది. వివేక్ ఆత్రేయ, నాని కాంబోలో వస్తున్న ఈ సెకండ్ సినిమా ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని చెప్పవచ్చు. దసరా తర్వాత సినిమాల విషయంలో తన పంతా మార్చేసిన నాని పర్ఫెక్ట్ ప్లానింగ్తో ముందుకు తీసుకెళ్తున్నారు. దసరా సినిమా తర్వాత హైనానా కూల్ అండ్ ఎమోషనల్ మూవీగా వస్తుండగా మళ్లీ దసరా టైప్లో మరో మాస్ సినిమాగా సరిపోదా శనివారం సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్గా ప్లాన్ చేశారు. ఈ లెక్కన నాని కూడా పాన్ ఇండియా మార్కెట్పై పూర్తిగా కన్నేశారని చెప్పవచ్చు. సరిపోదా శనివారం సినిమాలో విలన్గా తమిళ హీరో ఎస్జే సూర్య నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో ఓ స్టార్ సర్ప్రైజ్ ఎంట్రీ కూడా ఉండబోతుందట. మొత్తానికి నాని ఈసారి పెద్ద స్కెచ్లోని రంగంలోకి దిగుతున్నారని అనిపిస్తుంది. మరి నేషనల్ స్టార్ నాని ప్లానింగ్ ఎంతవరకు ప్రేక్షకులను మెప్పు పొందుతుందనేది చూడాలి. చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోం.